హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనకిప్పుడు ఊరగాయల సీజన్ వచ్చేసింది కదా. అయితే మనం తెలంగాణ స్పెషల్ ఊరగాయ నువ్వులతో చేసుకుంటారండి. అది చాలా బాగుంటుంది. ఈ నువ్వులతో చేసుకునేదాన్ని ముందుగా మనం ఏదైతే కొలత తీసుకుంటామో ఒక గ్లాసుడు నువ్వులు తీసుకొని ఇందులో ఇసుకేమీ లేకుండా చూసుకొని ఇవంతా కూడా నీళ్ళతో కడిగేసుకోవాలండి. ఇసుకేమీ లేకుండా గాలించుకోవాలని, అంటే ఇసుకంతా మనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా స్ట్రైనర్ చేసుకుంటే వాటర్ అంతా కూడా పోతుంది. మనకి ఏమీ కూడా వాటర్ లేవు. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇది తెలంగాణలో ప్రత్యేకంగా చేసుకుంటారండి. ఆంధ్ర ఆవకాయ ఎలా చేసుకుంటారో తెలంగాణ ఈ నువ్వుల ఊరగాయ చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. మనం నువ్వులని పాన్ పెట్టుకున్నాం కదా, ఈ నువ్వులు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇవి వేయించుకోవాలి. నువ్వులని మాడకూడదు. నువ్వులు మాడినాయంటే చట్నీ అంతా కూడా పాడైపోతుంది, అంత మాడు కూడా వస్తుంది, అంత బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూ కలుపుతూ ఉండాలి. నువ్వులు మనకు చిటపటం ఉంటాయి కదా, అప్పుడు తీసేసుకోవాలి. నువ్వులు మనకి ఒక 2-3 రోజుల ముందు కూడా గాలించుకొని ఎండలో ఆరబెట్టుకుంటారండి. అలా కాకుండా ఇప్పుడు వెంటనే ఒక 2-3 గంటల ముందు మనం గాలించుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళన్నీ కూడా వడిచిపోతాయి. నువ్వులు కూడా మనకు తొందరగా వేగుతాయి. పచ్చిగా ఉన్నాయనుకోండి, నువ్వులు తొందరగా వేగుతాయి. చూడండి, నువ్వులు మనకు తడి అంతా కూడా పీల్ చేసుకుంది. ఇప్పుడు నువ్వులు ఇలా చిటపటం అంటున్నాయి కదా, ఇలా మంచిగా చిటపటం అనేసరికి వేయించుకోవాలి. ఇలా కొంచెం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనం ఆపేసామంటే కిందికి నల్లగా అయిపోతాయి నువ్వులు. మనకి ఎంత మంచిగా నువ్వులు వేగుతాయో పచ్చడి అంత బాగుంటుంది. నువ్వులు కూడా అంతే మంచిగా గ్రైండ్ అవుతుంది. చూడండి, నా నువ్వులు వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లబడాలండి. మొత్తం అంతా కూడా పూర్తిగా చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక 15-20 నిమిషాల సేపు మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నువ్వులు పూర్తిగా చల్లబడినాయి. మనం ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు నువ్వులు తీసుకున్నాను ఇదే గ్లాస్తో. అలాగే సగం నువ్వులు 1 గ్లాస్ తీసుకున్నాం కదా, ఇందులో సగము ఉప్పు తీసుకోవాలి. నేను కొంచెం తక్కువగా ఉప్పు తీసుకుంటున్నాను, పూర్తిగా హాఫ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగా ఉప్పుగా అనిపిస్తుంది. మనకు పచ్చళ్ళ కోసం ఉప్పు వేరే వస్తుందండి, అది చాలా సన్నం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మాత్రం నేను హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవట్లేదు, కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఎంత మంచి ఫైన్ పౌడర్ అయిందండి, మెత్తగా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు మిరియం తీసుకుంటున్నానండి. ఇందులో ఉప్పు ఏమీ కలపలేదు. ఇది కూడా ఇందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆవపిండి. ఇది పచ్చి అండి, వేయించుకోని అవసరం లేదు, పచ్చి. ఒక 2 స్పూన్ల ఆవాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకు గ్రైండ్ చేసింది ఉంటే కూడా ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్కి తక్కువగా కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు వేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల మెంతులు కూడా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే మనకు ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, డైరెక్ట్గా తీసుకొచ్చుకొని 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా కూడా మనం గ్రైండ్ చేసుకున్నాము. చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం తాలింపు వేసుకుందాము. ఈ గిన్నెలోకి మార్చేసుకుందాము. మనకు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది 250 గ్రామ్స్ ఆయిల్ వరకు మనం వేసుకున్నాము. మనకు ఆయిల్ కూడా మంచిగా వేడవ్వాలి. మనకు పచ్చడిలో ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. నూనె కూడా మనకు వేడైపోయిన వరకు ఆవాలు వేసుకుందాము. ఇలా ఆవాలు అనేటివి మనకు మంచిగా వేగాలండి. చిటపటం అనేసరికి ఇలా శబ్దం వస్తే ఆవాలు మనకు మంచిగా వేగుతాయి, పచ్చళ్ళలో బాగుంటాయి. ఇప్పుడు ఆవాలు మనకు చిటపటం అన్నాయి కదా మంచిగా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ 5-6 వెల్లుల్లి వేసుకొని దంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇది ఆయిల్ అనేది పూర్తిగా మనకు చల్లబడాలండి. చల్లబడిన తర్వాతనే మనం కలుపుకోవాలి. దీన్ని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లబడిందండి. ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో కలిపేసుకుందాము. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు కారం మాత్రం నువ్వులు అవన్నీ వేసుకుంటాం కదా, కాటుకలాగా గ్రైండ్ చేసుకోవాలంటారు చూడండి, అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇలాంటి మామిడికాయలు ఒక 3 తీసుకున్నాను. దీన్ని కడిగి తుడిచి కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇంట్లోనే కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా కట్ అవుతూ ఇలా ఉంటాయి ముక్కలు. అదే మనం ఇప్పుడు బయట కట్ చేసుకుంటే వేరే ఉంటాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలని మనం ఇందులో కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా ఒలిచినవి నేను ఇక్కడ ఒక 2 తీసుకున్నాను, కొంచెం పెద్దవి. అవన్నీ కూడా వేసుకున్నాను ఒలిచేసి. మనకు వెల్లుల్లిపాయలు కొలతంటూ ఏం లేదు, ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం మనం కరెక్ట్గా 1/2 కప్పు తీసుకోకుండా ఒక 2-3 టీ స్పూన్స్ వరకు తగ్గించి వేసుకోవాలి. ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసుకోవాలండి. ఒక 2-3 డేస్ వరకు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి కలుపుకోవాలి. అప్పుడు ఏమైనా ఉప్పు పడితే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకున్న కొలతకి ఇది కరెక్ట్గా సరిపోతుంది.
దీన్ని ఇలాగే ఒక 2 డేస్ 3 డేస్ వరకు మూత పెట్టి ఉంచుకొని అప్పుడు కలిపేసుకొని ఒక సీసాలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా సీజన్ అనేది ఇంకా మామిడికాయలు పెద్దగా రావట్లేదు. ఒకసారి చూసుకున్నాను. నేను ఇది ఒక్క రోజు తర్వాత నేను చూపిస్తున్నాను. తెల్లవారేసరికి మీకు చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. తెల్లవారి మనకు ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము. మనకిది పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా కొలతలు ఉన్నాయి కదా, మనం ఈజీగా పెట్టుకోవచ్చు. మామిడికాయలు పుల్లగా ఉన్నాయనుకోండి, మామిడికాయలు త్వరగా ఊరుతుంది పచ్చడి అనేది. ఇంతేనండి, మన తెలంగాణ స్టైల్ నువ్వుల ఊరగాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ఇలా గాజు గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో కూడా నిల్వ చేసుకోవచ్చు. మనకి కొలత ప్రకారం చేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా మనకు సంవత్సరం ఉంటుందండి. పచ్చడి అస్సలు పాడవకుండా చాలా బాగా ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు తక్కువైందనుకోండి మనకు బోజు వచ్చేస్తుంది పచ్చడి. పచ్చడిలో నూనె కూడా ఉంటే చాలా బాగుంటుంది. నూనె ఎక్కువగా వేసుకుంటేనే సంవత్సర కాలం అంతా కూడా పచ్చడి పాడవకుండా మీదికంతా పైకి తేలాలి మనకు ఆయిల్ అనేది. అంతేనండి, మనం సీసాలో ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనకు సంవత్సరం కాలం కూడా పాడవకుండా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి, మన తెలంగాణ స్టైల్లో నువ్వుల మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.